శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం. నమస్తే. ఆడుదాం ఆంధ్ర కుంభకోణం ఏదైతే ఉందో రోజా గారు అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి వార్తలు వినిపిస్తాయి. చాలా మంది మీద ఉన్నాయి కదండి ఇలాంటి స్పెక్యులేషన్స్. చాలా మంది మీద ఉన్నాయి, జనాల నుంచి కోరికలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. అంటే ఆ టైంలో జరిగినటువంటి దాడులు, దానికి సంబంధించి ఒక ప్రతీకార వాంఛ ఉంది క్యాడర్లో అనేది కూడా తరచూ జనాల మధ్య డిస్కషన్ వస్తూనే ఉంది. అంటే మీడియాలో దానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. రోజాకి సంబంధించి ఉంది, అలాగే కొడాలి నానికి సంబంధించి మాటలు నడుస్తూనే ఉంటాయి అప్పుడు. ఆ మధ్య ఆయన ఇల్ హెల్త్తో ఉండటం వలన వదిలేశారు అని కూడా చర్చ జరిగింది. కొడాలి నాని ఆయన అనారోగ్యంతో ఉండటము, బాంబేలో ఉండటం, అందుకని వదిలిపెట్టేశారు, ఇలాంటి చర్చలు కూడా జరిగినాయి మీడియాలోనే. పబ్లిక్లో అలాంటి మూడు ఉందా లేదా అనేది పక్కన పెడితే రోజా అరెస్టుకు సంబంధించి కూడా అప్పటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది. ఇది కొత్త డిస్కషన్ ఏం కాదండి, పాతదే. అంటే ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదో ఒక 40 కోట్ల ఫ్రాడ్ జరిగిన నివేదిక ఇచ్చారని చెప్పేసి అది సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే అనేది మాట్లాడుతున్నాడు ఆయన తరచు. మేము అధికారంలోకి వస్తే ఫలానా వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఇలా చేశారు, అలా చేశారు, వీళ్ళు ఎవరిని ఉపేక్షించం అంటే స్టేషన్లు తిప్పి టార్చర్ పెట్టే పరిస్థితి ఉంటుంది, గుర్తుంచుకోండి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో కేసులు పెడతామని వీళ్ళు మాట్లాడుతున్నారు. అయిపోయింది, ఇంకా రేపో ఎల్లుండో అరెస్టు అని రోజా పేరు ప్రస్తావనకు వస్తుంది, ఇంకా ఉన్నాయి. అంటే లిస్ట్ ఎండ్ ఏం కాలేదు అన్న టోన్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఈ పోకడ సరైంది కాదు అనిపిస్తోంది నాకు. అంటే ఇలా వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని అరెస్టులు చేయటం గతంలో ఆంధ్రజ్యోతి ప్రస్తావనలోనే రాధాకృష్ణ మీద కామెంట్ చేశాడు ఆయన, దాని ఎడిటర్ మీద. మేము వచ్చాక అరెస్ట్ చేస్తాము, అతన్ని స్టేషన్లన్నీ తిప్పుతాము అని. అంటే రీసెంట్గా మనం పోసాని కృష్ణమురళి గారిని అలా తిప్పారు. ఆ టైంలో అంటే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చాలా మందిని కొంచెం భయపెట్టేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. వర్మ గారికి కూడా నోటీసులు సర్వ్ అవటము, ఆయన వెళ్ళి విచారణకు హాజరవటము చూసాం మనం. అయితే అరెస్ట్ కాలేదు. అరెస్ట్ కావడానికంటే ముందే ఆయన ఒక రకంగా నేను భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు తీయదలుచుకోవట్లేదు అని ఒక ప్రకటన చేయటము, ఇవన్నీ కారణమైతే కావచ్చు. కానీ సినిమా పరంగా కూడా ఒక పొలిటికల్ యుద్ధాన్ని చాలా అంటే కొంచెం వాడకూడని భాష, అలాగే అది తెర మీద ఆవిష్కరించాల్సిన అవసరం లేని సన్నివేశాలు కల్పించి చాలా గందరగోళం అయితే చేయగలిగారు. ఎన్నికల ప్రచారం సినిమా ద్వారా చేయటం రెండు వైపులా జరిగింది అది. అంటే వైసీపీ వైపు నుంచి జరిగింది, టీడీపీ వైపు నుంచి కూడా వచ్చినాయి 2-3 సినిమాలు. ఆ సినిమా యుద్ధం టైంలో వాళ్ళు తెర మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద వేసుకోవటం అనే ప్రోగ్రాం కూడా చాలా అన్వాంటెడ్ సన్నివేశాలు కూడా దొర్లినాయి. అలాగే మాట్లాడకూడని అంశాలు కూడా మాట్లాడారు తెర మీద మాత్రమే కాదు, బుల్లి తెర మీద కూడా. ఇప్పుడు మనం యూట్యూబ్లో అనేక అంటే స్కిట్లు ఇలాంటివి కూడా షూట్ చేసి సర్క్యులేట్ చేశారు. ఒకళ్ళ మీద అంటే చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వాళ్ళు, జగన్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు. ఈ విజువల్ కంటెంట్ చాలా జనంలోకి వదిలారు. ఆ వదిలిన దానిలో కూడా చాలా స్థాయి తగ్గి చేసినటువంటి వీడియోలు అనేకం ఉన్నాయి రెండు వైపులా. ఇలాంటి పోకడ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. గౌరవప్రదమైన విమర్శ ఉండొచ్చు, కానీ దాన్ని శృతి మించి వెడుతున్నారు. పర్సనల్ లెవెల్కి వెళ్ళి వ్యక్తిత్వ హననం చేయొచ్చు, పర్సనల్ ప్రైవసీని దెబ్బకొట్టి వెళ్తున్నారు. వ్యక్తిత్వ హననము అనేది చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఆ ధోరణి మారాలి. అది రెండు వైపుల నుంచి జరుగుతుంది. మనం గతంలో తమిళనాడు రాజకీయాల్లో చూసాం ఇది. జయలలిత వర్సెస్ కరుణానిధి. ఒక అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయటం, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం,
బయట దొమ్మిల దాకా వెళ్ళటం ఇవన్నీ మనం చూసిన చరిత్రే ఇది. కానీ గతంలో ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి రోజుల్లోనూ ఈ లెవెల్‌లో లేదు. ఆ తర్వాత 2 ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ. 3 ప్రాంతీయ పార్టీలు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, జాతీయ పార్టీలు పూర్తిగా పక్కన ఉన్నాయి ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తం రాజకీయం 3 ప్రాంతీయ పార్టీల మధ్య నడుస్తోంది. ఈ 3 ప్రాంతీయ పార్టీల మధ్య కూడా పర్సనల్ అంటే వ్యక్తిత్వ హననం అనేది చాలా ఎక్కువ జరుగుతోంది. ఈ ధోరణి ప్రమాదకరం. అరెస్టుల దాకా వెళ్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని ఆ మధ్య ఎవరో అడిగారు చంద్రబాబు. ఆయన అటువంటిదే ఉండదు అన్నట్టులో ఒక మాట చెప్పాడు. కాబట్టి అరెస్టుల మీద నడుస్తున్న స్పెక్యులేషన్, అరెస్టుల విషయంలో కొంచెం ఆచితూచి వెళ్ళాలని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే ఓకే. అంటే అరెస్ట్ చేయటం ద్వారా ఏదో సింపతి క్రియేట్ అవుతుంది, ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి అధికార పార్టీకి. అంటే ఉన్న పొలిటికల్ ఒక రకంగా మనం అనవసరంగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నామా అనే డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన, చంద్రబాబు గారు. ఓకే ఓకే. కాబట్టి కొంచెం సంయమనంతో వెళ్ళటమే మంచిది అనే మూడ్లో ఉన్నాడు ఆయన అనిపిస్తోంది. అరెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను మాక్సిమం. ఓకే ఓకే. ఇది అంటే జనంలోనూ లేకపోతే అది ప్రూవ్ అయితే, అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉంటే అరెస్ట్ చేయడానికి ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది జస్టిఫై చేయగలము అని కాన్ఫిడెన్స్ ఉంటే, పబ్లిక్ కన్విన్స్ అవుతారు అనుకుంటే డిపార్ట్మెంటల్గా జరగాల్సిన పని అది పాలనాపరమైనటువంటి వ్యవహారంగా మాత్రమే చూడాలి తప్ప దాన్ని పొలిటికల్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ పొలిటికల్ యాంగిల్ బలవంతంగా తీసుకొస్తున్నారు. ఆ టైంలో అంటే పొలిటికల్ అటాక్ జరిగినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగేంతగా వీళ్ళ దగ్గర కంటెంట్ ఉంటే, కంటెంట్ అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఇతర వివరాలు అవి బలంగా ఉంటే జస్టిఫై చేయగలం అనుకుంటే ముందుకెళ్ళచ్చు. కానీ వెళ్ళటం వలన అంటే ఈ అరెస్టులు ప్రతీకారం జరుగుతోంది అంటే ప్రతీకారం తీర్చుకోవటం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు వీళ్ళు అనే ఇంప్రెషన్ జనంలోకి వెడితే అది నెగిటివ్గా మారుతుందా అనేటువంటి ఒక చిన్న డోలాయమాన స్థితి అయితే ఉంది నాయకుల్లో. అందుకని కొన్ని విషయాల్లో మరీ అంత దూకుడుగా వెళ్ళకూడదు అని కూడా అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. కానీ అంబటి అరెస్టు, ఆ తర్వాత జరిగిన పద్ధతి, ఆయన విడుదల కావటం, పేర్ని నాని మీద ఒక ఎలిగేషన్ రావటం, దాని మీద వ్యవహరించిన తీరు, కొన్ని విషయాల్లో కొంచెం సమయం పాటిస్తున్నారు. అందుకని దూకుడుగా వెళ్ళి ఏదో చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి జనాలందరూ దాని గురించి మాట్లాడుకుని ఒక డిస్కసివ్ పాయింట్గా అది మారకూడదు అనే పద్ధతిలోనే పెడుతున్నాడు ఆయన. నాయకుడు ఏది చెప్తే అది ఫాలో అవుతారా అని చెప్పేసి ఆర్కే గారి కామెంట్స్ ఉంది కదా, సో మేము ఫాలో కాము అనే కదా దాని ఉద్దేశం. మీరు అంటే ఇప్పుడు అవతల వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకున్నప్పుడు ఆయన మాట్లాడే ఆ టైంలో రియాక్ట్ కాకపోవడం మీద ఆర్గ్యూ చేయొచ్చు. కానీ ఇప్పుడు అలాంటి మాటలే వీళ్ళు మాట్లాడటం వలన ప్రతీకారం వలన ప్రయోజనం ఉండదు. ఈ ప్రతీకార దాడులు లేకపోతే ప్రతీకార వ్యాఖ్యలు చేయటం వలన వాళ్ళు స్థాయి పడి చేశారు అని కదా ఆరోపణ ఆ రోజున. అదే మీరు చేస్తే అలాగా అంటే యువతల వైపు నుంచి కూడా అలాంటి ప్రయత్నమే జరిగితే దాని తాలూకా ఇంపాక్ట్ జనం ఎలా అనుకుంటారు? జనం వేరేగా అనుకునే ప్రమాదం ఉంది. ఆంధ్రజ్యోతిలో వాడినటువంటి భాష. అయితే ఇక్కడ అదేనండి, అదే చర్చ వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే అక్కడ నాయకుడు ఏది చెప్తే అది మీరు ఎస్ అంటమేనా? ఏం జరుగుతోందంటే వీళ్ళు ఏదైనా చేసేసి మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి, మీరు అధికారంలో ఉండగా మీరు ఇలాంటి మాటలు మీ వైపు నుంచి దొర్లినప్పుడు మీరు ఏ చర్యలు తీసుకున్నారు అనేస్తే సరిపోతుందా? అంటే వాళ్ళు తగ్గారు, వాళ్ళు పడిపోయారు. ఆ రోజున వాళ్ళు అధమ స్థాయికి పడిపోయారు, దుర్మార్గంగా మాట్లాడారని అనుకుంటున్నాం. కానీ అదే స్థాయికి దిగజారి అతన్ని విమర్శించాల్సిన అవసరం లేదు కదా. కొంచెం అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతిదీ ప్రజల తరఫున ఏదైనా ఒక ఇష్యూ అసెంబ్లీలో ఒక ప్రతిపక్షం మాట్లాడితే
ఇమ్మీడియట్గా ఆ సమస్య మీద చర్చ జరగటం లేదు. మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి అంటున్నారు ఇరుపక్షాల నుంచి. ఇది తప్పు. ఈ రకంగా ఆర్గ్యూ చేసుకోవటం అది పార్లమెంట్లోనూ జరుగుతోంది, అసెంబ్లీలోనూ అదే జరుగుతోంది, అన్ని అసెంబ్లీల్లోనూ. నేను పర్టికులర్గా ఆంధ్ర అసెంబ్లీ గురించి మాత్రమే అంటం లేదు. ఇది లేదండి, మిగతా ప్రతి అసెంబ్లీలు చోట. ఉన్నాయా? తెలంగాణలో అంత దారుణమైన స్టేజ్ చూసాం. లేదు, మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి అనేది తెలంగాణ అసెంబ్లీలో కూడా తరచూ వస్తూనే ఉందండి. అంటే అది బీఆర్ఎస్ ఏదైనా రావచ్చు, ఇష్యూ. కానీ అసలు ఏది కొన్ని రకరకాల పదజాలాలు ఉన్నాయి చూసారా, అవి అంటే పదజాలాలు అందరూ వాడుతున్నారండి. ఇక్కడ కూడా వాడుతూనే ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు లిమిట్ ఉంటాయి, లిమిట్గా ఉంటాయి. లిమిట్ దాటి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి. వాళ్ళు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు. హద్దు మీరి వెళ్ళటం అనేది ఒక ప్రోగ్రామ్ గా మారిపోయింది. ఓకే ఓకే, ఈ ట్రెండ్ కరెక్ట్ కాదు అంటున్నాను నేను. అంటే ప్రతిదీ మీరు వాళ్ళు ఏదో ఒక అంశాన్ని రైజ్ చేశారు, ఆ అంశం వరకు మాట్లాడండి. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు దీనికోసం కంట్రిబ్యూట్ చేసింది ఏమిటి అనేదే కీలకంగా మారుస్తున్నారు. అలా మార్చకూడదు. మీరు దాన్ని సాల్వ్ చేసి ఆ తర్వాత ఓపెన్గా ఇంకెక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అంటే ఫలానా సమస్యను వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావించారు, మేము దాన్ని ఇలా పరిష్కరించాం, వాళ్ళు అధికారంలో ఉండగా చేయలేకపోయారు, నువ్వు పొలిటికల్ మైలేజ్ తీసుకో, అంతవరకే. కానీ అవతల వాళ్ళు ఏది మాట్లాడినా అసెంబ్లీలో మీరు పీకింది ఏమిటి దాకా వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఇది కూడా అలాంటిదే. ఇది కూడా అంటే మీ ఎడం చేయి తీస్తే నా పురచేయి పెడతాను అన్నట్టుగా తయారవుతోంది. ఓకే, అంటే మీరు దూకుడుగా మాట్లాడేసి అవతల వాళ్ళు దాడి చేస్తామన్నప్పుడు మీ టైంలో ఇలాంటి మాటలు దొరికాయి కదా, అప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అనటం అనేది అడ్వాంటేజ్గా తీసుకుంటే తప్పు. అది జరుగుతోంది. అందుకని ఇద్దరూ కరెక్ట్ చేసుకోవాలి.